తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. సాధారణ ఎన్నికల ప్రక్రియలో భాగంగా కాకినాడ జేఎన్టీలో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద ఏర్పాట్లను కాకినాడ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జె నివాస్ పరిశీలించారు. స్ట్రాంగ్ రూమ్లు, ఓట్ల లెక్కింపు కేంద్రాలు, రిసెప్షన్ సెంటర్లు, కంట్రోల్ రూమ్, సీసీ కెమెరాలు, టీవీలు, నెట్వర్క్ సదుపాయాలు, వాహనాల రాకపోకలకు అనువుగా రహదారులు, రూట్ మ్యాప్, పార్కింగ్, బారికేడ్ల ఏర్పాటు, సిబ్బందికి భోజన వసతులకు సంబంధించి జేఎన్టీయు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లైబ్రరీ, మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, అడ్మినిస్ట్రేటివ్ బ్లాకు, కంప్యూటర్ సైన్స్ పీజీ బ్లాక్ తదితర బ్లాకుల వద్ద జరుగుతున్న ఏర్పాట్లను కలెక్టర్ ఈ సందర్భంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ప్రణాళిక ప్రకారం ఏర్పాటు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్కి రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ భారీ వర్ష సూచన చేసింది. ఇప్పటికే పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తుండగా సార్వత్రిక ఎన్నికల్లో ప్రచారానికి తెరపడింది. రేపు కీలక ఘట్టమైన పోలింగ్ జరగనుండగా రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో పిడుగులతో పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల సంస్థ ఎండీ రోణంకి కుర్మనాథ్ వెల్లడించారు. అలాగే పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షం పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశువులు, గొర్రెల కాపరులు చెట్ల కింద బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. మరోవైపు ఈరోజు 46 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల సంస్థ ఎండీ కుర్మనాథ్ తెలిపారు. ఎన్నికల్లో గెలుపు కోసం ప్రత్యర్థులు ఓటర్ల ప్రలోభానికి తెరలేపారు. వారిని మభ్యపెట్టేందుకు అనుచరులతో కలిసి వ్యూహాలకు పదును పెట్టారు. ఈ క్రమంలో చిత్తూరు జిల్లా కుప్పం మండలం యమనాసనపల్లి గ్రామంలో డబ్బు పంపకాల వివాదం తారస్థాయికి చేరుకుంది. సర్పంచ్ కొంతమందికే మాత్రమే డబ్బు పంచుతున్నాడని నిలదీయడంతో ఘర్షణ చోటు చేసుకుంది. మహిళపై సర్పంచ్ దాడి చేయడంతో గ్రామస్తులు తిరగబడ్డామని, దీంతో సర్పంచ్ ఓ ఇంట్లోకి వెళ్లి దాక్కున్నాడని మహిళ పేర్కొంది. పోలీసులు గ్రామానికి చేరుకుని జనాన్ని చెదరగొట్టారు. ప్రతి ఓటరు స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కె మాధవీలత సూచించారు. ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆయా పోలింగ్ కేంద్రాల్లో పూర్తి భద్రతను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఇప్పటికే ఎన్నికల అధికారులకు ఈవీఎం యంత్రాల పంపిణీ ప్రక్రియ పూర్తయిందని, రేపు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ జరగనుందని తెలిపారు. ఈ మేరకు అన్ని పోలింగ్ కేంద్రాల్లో పూర్తి స్థాయి సౌకర్యాలను కల్పించినట్టు తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రం ఎదుట వెబ్ కెమెరా ఏర్పాటు చేశామని, ఏం జరుగుతుందనేది ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్టు తెలిపారు. నియోజకవర్గంలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటన్నిటిలో కూడా మనకి 1577 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. టోటల్గా రేపు 16,20,000 మంది ఓటు హక్కు వినియోగించుకొని ఉన్నారు. అయితే ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్లో కూడా మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్కి సుమారు 15,000 మంది సిబ్బందిని టీమ్స్గా డివైడ్ చేసి వారందరినీ కూడా ఈరోజు మీరు చూస్తున్నారు డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో వారికి మెటీరియల్ కానీ ఈవీఎంస్ కానీ అందించి వారి బస్సెస్లో వారిని పోలింగ్ స్టేషన్స్ వద్ద చేర్చడం జరుగుతుంది. మొత్తం జిల్లాని మనము 151 రూట్లుగా డివైడ్ చేసాము సెక్టార్స్గా. సో వీటన్నిటి కూడా సెక్టార్ వైజ్ బస్సెస్ కానీ, సెక్టార్ ఆఫీసర్స్, సెక్టార్ పోలీస్ ఆఫీసర్స్, రూట్ ఆఫీసర్స్ వీరందరూ కూడా ఈ రూట్నంతా పర్యవేక్షించుకుంటారు. అయితే ఎక్కడ కూడా మనకి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, అదేవిధంగా పోలింగ్ స్టేషన్లో కూడా పోలింగ్ సిబ్బంది కానీ, అక్కడ ఉన్న పోలింగ్ ఏజెంట్స్ కానీ జాగ్రత్తగా పోలింగ్ ప్రక్రియని నిర్వహించాలి అనే ఉద్దేశంతో 100% వెబ్కాస్టింగ్ మనము ఈ 1577 పోలింగ్ స్టేషన్స్లో చేస్తున్నాము. లోపల ఏం జరుగుతుంది అనేది మనకి ఫీడ్ వస్తుంది. అదేవిధంగా ప్రతి పోలింగ్ స్టేషన్ బయట కూడా ఒక వెబ్ కెమెరా పెట్టాం. బయట కూడా ఎవరు కూడా ఎటువంటి ప్రలోభాలు కానీ లేదా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా చేయకుండా 100% నిఘా పరిధిలో ఎలక్షన్స్ అనేది జరుగుతూ ఉందండి. మనము 375 పోలింగ్ స్టేషన్స్ని సమస్యాత్మక పోలింగ్ స్టేషన్స్గా గుర్తించాము. ఈ సమస్యాత్మక పోలింగ్ స్టేషన్స్లో మైక్రో అబ్జర్వర్స్ కూడా వెళ్తారు, వెబ్కాస్టింగ్ ఉంటుంది. దీంతో పాటు బయట మనకి హాఫ్ సెక్షన్ సిఏపిఎఫ్ పోలీస్ సిబ్బంది కూడా ఉంటారు. ప్రతి ఒక్క ఓటర్కి కూడా స్వేచ్ఛగా, నిర్భయంగా వారి ఓటు హక్కు వినియోగించుకోవడానికి అన్ని చర్యలు తీసుకున్నాము. కాబట్టి ఓటర్కి నా విజ్ఞప్తి ఏంటి అంటే, ఇట్ ఈస్ లైక్ మనకి పోల్ డే అనేది ఒక హాలిడే కాదు, అది డెమోక్రసీ ఫెస్టివల్, అంటే ప్రజాస్వామ్య పండుగ. ఈ పండుగని మీరు జరుపుకోవాలి అంటే మీ పోలింగ్ స్టేషన్కి వెళ్ళి మీ ఓటు హక్కు వినియోగించుకున్నప్పుడే ఈ పండుగకి సార్థకత ఉంటుంది. ఈ డెమోక్రసీకి, ప్రజాస్వామ్యంకి మీరు ఇచ్చిన కాంట్రిబ్యూషన్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛమైన మనం ఏదైతే వాతావరణం కల్పించామో అందులో నిర్భయంగా వారి ఓటు హక్కు వినియోగించుకోవాలి.
వినియోగించుకోవాలి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఉదయం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులతో కలిసి ఫుట్బాల్ ఆడారు. నిన్నటి వరకు ఎన్నికల ప్రచారంలో బిజీగా గడిపిన ఆయన ఉదయాన్నే యూనివర్సిటీకి చేరుకుని విద్యార్థులతో కలిసి హుషారుగా ఫుట్బాల్ ఆడారు. ఆటలో ఉండగా షూ పాడైతే వాటిని తీసేసి మరీ పరుగులు తీశారు. ఆయనతో పాటు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, టీఎంఆర్ ఐఈఎస్ ప్రెసిడెంట్ ఫహీం ఖురేషి, హెచ్సియు ఎన్ఎస్క్యూఐ యూనిట్ హెచ్సియు విద్యార్థులు కూడా ఆటలో పాలు పంచుకున్నారు. సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు హర్కర్ వేణుగోపాల్, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎంఏ ఫహీం, టీసాట్ ఈఈఓ వేణుగోపాల్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. విశాఖ జిల్లాలో పోలింగ్ సామాగ్రి పంపిణీ ప్రక్రియ పూర్తి, ఆయా కేంద్రాలకు చేరుకోనున్న ఎన్నికల సిబ్బంది. భీమవరంలో ఎన్నికల సామాగ్రి పంపిణీ పూర్తి, రేపు ఉదయం 5:30కు మాక్ పోలింగ్ నిర్వహిస్తామన్న ఆర్డీఓ శ్రీనివాస్. ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించేందుకు సహకరించండి, అలజడి సృష్టించాలని చూస్తే కఠిన చర్యలు తప్పవంటూ కడప ఎస్పీ కౌశల్ హెచ్చరిక. ఓటర్లంతా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోండి, ప్రజలకు పిలుపునిచ్చిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవిలత. ఇవి ఇప్పటి వరకు ఉన్న వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.